ఏపీలో కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు ఆగడం లేదు. వైఎస్ఆర్సీపీ క్యాడరే టార్గెట్ గా అక్రమ కేసులు, అరెస్టులు కొనసాగిస్తూనే ఉంది. వైఎస్ఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఫిర్యాదుతో మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా పీఏ ఖాజాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖాజాపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై టీడీపీ సీనియర్ మహిళలు తిరగబడిన వీడియో వైరల్ అయింది. ఆ వీడియో వైరల్ కావడానికి ఖాజానే కారణమంటూ అరెస్టు చేశారు. ఖాజాను రిమాండ్కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు. ఏపీలో కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మహేశ్వరి ఏమాత్రం సంబంధం లేనటువంటి అంశంలో కూడా కేసులు కట్టి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా కడప ఎమ్మెల్యే భర్త అయినటువంటి శ్రీనివాసులరెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా పిఏ ఖాజాను నిన్న సాయంత్రం ఏదైతే హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారో అదుపులోకి తీసుకొచ్చి నాటకీయ పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. అతను తొలుత శిక్షణా కేంద్రం ఏదైతే పోలీసులు ఉందో అక్కడికి తీసుకుని అక్కడ పెట్టారో ఆ తర్వాత ప్రశ్నించడంతో అసలు ఇది పోలీస్ స్టేషన్ కదా ఇక్కడ ఎందుకు ఉంచారని చెప్పి ప్రశ్నించడంతో ఈ రోజు మళ్ళీ డిఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. వాస్తవంగా తెలుగుదేశం పార్టీలో పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది శ్రీనివాసరెడ్డి గానీ ఆయన భార్య మీద కానీ. కొంతమంది మహిళా నేతలు, సీనియర్ మహిళా నేతలు ఆ పార్టీలో వాళ్ళే ఎమ్మెల్యేని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అది వాళ్ళ పార్టీలోనే విపరీతమైన విభేదాలు వచ్చిన నేపథ్యంలో అవి వైరల్ అవుతున్న నేపథ్యంలో దాన్ని ఖాజా అనేటువంటి ఎవరైతే పిఏ ఉన్నాడో ఆయన సర్క్యులేట్ చేశాడని ఆయన మీద నెపం మోపి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి లోపలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ విధంగా పిఏల మీద నెపం మోపి ఏదైతే పోలీసులు ఫిర్యాదు చేయటం వాళ్ళు ఇమ్మీడియట్ గా కేసు పెట్టి అతను అరెస్ట్ చేయడం కూడా పరిణామాలు చోటు చేసుకునే నేపథ్యం అయితే ఉంది. మొత్తం మీద అక్రమంగా ఈ కేసుల్ని పెట్టి వాళ్ళు జైలుకు పంపించే కార్యక్రమానికి తరలిస్తున్నారు. శ్రీనివాస్.